మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. ఏంట్రా అదే? అక్కడ తోనలు కట్టాలి, అందుతాయా? అందవు. విషయం ఏంటి? ఇవాళ మన పాపకి పెళ్లి చూపులు. ఒక నిమిషం, మినిస్టర్ గారు నీ మెల్ల వేసారు అకౌంట్. లేదు, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఆయన చేస్తే ఆయన నాకు చేస్తాడు. సరే విషయం ఏంటి చెప్పు. ఇవాళ మన పాపకి పెళ్లి చూపులు. నీకే బాబు గారు, మొత్తం పాలకొల్లందరూ కుళ్ళుకోవాలి. అల్లుడు గారు ఎలా ఉంటారు? మిల్క్ బాయ్ లో ఉంటాడు. మిల్క్ బాయ్ అంటే పాల ప్యాకెట్లు వేసాడు? పాల ప్యాకెట్ వేసేవాడు కాదురా, మహేష్ బాబు గారిలో ఉంటాడు. బుగ్గలు గిలితే మిల్క్ వస్తాయి. అవునా? సరే నేను వెళ్ళి పెళ్ళ. అల్లుడు గారు కళ్ళు ఎలా ఉంటాయి? అల్లు అర్జున్ లా ఉంటాయి. ముక్కు ఎన్టీఆర్ లా ఉంటది. పెదాలు ప్రభాస్ లా ఉంటుంది. సంక సంపూర్ణేష్ బాబు లా ఉంటది. ఇన్ని ఏమే మహేష్ బాబు ఓకేనా నీకు? పవన్ కళ్యాణ్. దీని ఎక్స్పెక్టేషన్ ఎక్కడుంది చూసారా? మనం పాలకొల్లు ఇస్తామంటే మొత్తం గోదావరి జిల్లా కావాలంట దానికి. పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం అమ్మా. ఎందుకు? అడవుడు డిప్యూటీ సీఎం కాబట్టి అట్ట. అరే నువ్వేం చేస్తావో తెలీదు, మొత్తం అందరూ కుళ్ళుకోవాలి. అలా ఉండాలి అల్లుడు గారు. అల్లుడు మిల్క్ బాయ్ లో ఉంటాడు. ఇప్పుడు అల్లుడు గారు రాగానే మనం బిల్డప్ ఇవ్వాలరా. ఏవాలి? ఇప్పుడు అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగారనుకో ఏం చేస్తావు? పాప నుంచో కూల్ డ్రింక్ ఎక్కడ తెస్తావు? షాప్ లో. కడుపు కన్ను తింటావు, గడి తింటావు, పందిరాయాలా? అది పందంటే నువ్వు నవ్వాకున్నావు కదా. మరి ఏం చెప్పాలండి? ఇంటి ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా? సింగపూర్ నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా? అమెరికా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా అని బిల్డప్ ఇవ్వాలి. మన కొంపలో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయో? ఒకటి. అది కూడా కూలింగ్ లేక ఉల్లిపాయలు పెట్టుకుంటున్నాం. అల్లుడు గారు ఎలా ఉంటారండి? రామనాయుడు గారు అంత అందంగా ఉంటారు తెలుసా? ఇచ్చితే మిల్క్ వస్తాయి. సరే నేను ఏర్పాటు. ఇప్పుడు కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడిగితే? కొబ్బరి బొండం ఎంత? 10 రూపాయలు. ఈ బాబు ఇస్తాడు 10 రూపాయలు. అవునా? గోదావరి జిల్లాలో 10 రూపాయలు బోండాలు ఇచ్చేది. ఏ రోజైనా బోండాలు తగిన మొక్కలు ఇవి? ఇది తిడితేనే అవుతుంది ఏంటండి? పొగడతాలనుకుంటుంది. మరి ఏం చెప్పాలి చెప్పు. ఇంటి ముందు 400 ఎకరాల నుండి తెమ్మంటావా? ఇంటి అనుకున్న 500 ఎకరాల నుండి తెమ్మంటావా? ఇంటి పక్కన ఉన్న 700 ఎకరాల నుండి తెమ్మంటావా అని బిల్డప్ ఇవ్వాలి. మనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి పాలకొల్లులో? ఒకటి కూడా లేదు. అమ్మా అలా చెప్పామంటే వచ్చిన అటే అటే వెళ్ళిపోతాడు. సరే ఒకటి ఉంటే 3 ఉన్నాయని చెప్పాలి. 3 ఉన్నాయని చెప్పాలి. ఒకటి ఉంటే 3 ఉన్నాయని చెప్పాలి. పాప కూర్చో. మహేష్ బాబు ఇచ్చితే పాలు వస్తాయి. కుళ్ళుకు సావండి అల్లుడు గారిని చూసి. మహేష్ బాబు అంట గతవా పొద్దున్న 6 రారా అంటే సున్నాలు వేయడానికి ఇప్పుడు వస్తాడండి. ఆడు కాదు, మొన్న దొడ్లో నీళ్ళు కొట్టమని నాడే నీడు. దొడ్లో నీళ్ళు కొట్టేవాడు కాదు. మరి నా అల్లుడు మహేష్ బాబు గిచ్చితే మిల్క్ వస్తుంది. ఇడికే గిచ్చితే మిల్క్ వస్తుందని డైరెక్ట్ గీతను తీసుకొచ్చాడేంటి వీడు? రే పాప లేగు. అది కొద్దిగా ఆన్ చేయరా మైక్. పాలకొల్లు సెంటర్లో జీడితాండ్రు అమ్ముకున్న వాళ్ళగా ఉన్నాడు. వీడిని తీసుకొస్తారా? ఊర్లో మొత్తం పరువు పోయింది. పోసిడీకే కూర్చోడుకొచ్చి నీకు హలో మామా, ఇంత కడేవాడు పనుడు పనుడిని పనుల్లాగా ఉండమను. ఇదెవరు? అమ్మాయి. అమ్మాయి మై వైఫ్ నయనతార సమంత. వాళ్ళ నాన్న క్వార్టర్స్ కింద ఉన్నాడు. ఒక్కడ కొట్టాడు కొడతాడు. స్కిట్ వరకు పిలిచా ముట్టు కూడా లేవు. కూర్చో. నీ వెనకాలే ఉన్నాడట. చూడు మా అమ్మ కాదు, ఇంటికి వెళ్ళాం మళ్ళీ. సరే చెప్పండి. రే అల్లుడు గారి ఎక్కడి నుండి వచ్చాడు తెలుసా? అమెరికా. ఫోన్ చేసి కొనుక్కో. ముఖం చూస్తే ఆఫ్రికాలో ఉంది. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నా. అల్లుడు గారు కట్టింగ్ ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఎక్కడికి వెళ్తాడు? లండన్. లండన్ చూసారా? మీరు వెళ్ళి సెలూన్ షాపుల్లో కటింగ్ చేయించుకుంటే మా అల్లుడు గారు దొడ్లో చేయించుకుంటాడు. లండన్ అంటే ఇదే కదా? పాస్పోర్ట్ ఉండాలి. దీనికి పాస్పోర్ట్ ఉండాలి. ఏంటి? చెంబొట్టుకు వెళ్ళిపోవడమే. లండన్ అంటే దేశం. సరే అల్లుడు గారి నెల ఇన్కమ్ ఎంతో తెలుసా? 4000. ఏం మాట్లాడుతున్నావురా? రామారెడ్డి గారు పింఛన్ అంత ఇప్పిస్తున్నారు. మామా నేను వెళ్ళిపోతా. అల్లుడు అమ్మాయి చూడు, హన్సిక, నయనతార,
నాన్న చూడు ప్రకాష్ రాజ్ వెనకాలే ఉన్నాడు చూ. అసలే జింబోడి. ఓకే. అరే చూడడానికి అలాగే ఉన్నాడు రా పిక్కల కోసం. అరే అల్లుడు గారి నెల సంవత్సరం ఇన్కమ్ ఎంత తెలుసా? వీడి పోతే 1,50,000 వస్తాయి ఇన్సూరెన్స్. రే. నాకెందుకు అమ్మా వెళ్ళిపోతా. చెప్పు తీసుకొడతా. షూ వేసుకున్నావు కొట్టారా మీ అమ్మ నిన్ను కన్నది? అనుకుంటూ. అరే అరే ఆ. అల్లుడుగా బాగా ఎండన పడి వచ్చినట్టున్నాడు. కూల్ డ్రింక్ పట్టుకురావా? కూల్ డ్రింక్ అంటే ఆ. ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తీసుకురావాలా? ఆ. కిచెన్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో తీసుకురావాలా? ఆ. బాత్రూమ్ లో ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. అవునా? ఆ. బాత్రూమ్ లో కూడా ఉందా? మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. అవునా? అక్కడైతే గ్యాస్ ఎక్కువ. రే కూల్ డ్రింక్ కాదు కానీ కొబ్బరి బొండం కొబ్బరి బొండం అంటే పాలకొల్లులో ఉన్న 1,500 ఎకరాలను తీసుకురావాలా? కాజాలో ఉన్న 200 ఎకరాలను తీసుకురామంటారా? లేకపోతే నర్సాపురం రైల్వే స్టేషన్ వెనకాల 3,000 ఎకరాలు ఉన్నాయి, అక్కడ ఉందమ్మంటారా? మరి కింద కానీ ఎక్కడ అల్లుడు గారికి తెలియాలేట్రా? మనకు తెలియకపోయినా పర్లేదు, మినిస్టర్ గారికి తెలిస్తేనే మొత్తం అందరూ బొక్కలేస్తారు తీసుకెళ్ళి. సర్లే. అదే అదే కూల్ డ్రింక్ కొబ్బరి బొండం తర్వాత ముందు అమ్మగారిని పిలుచుకోండి రా. అమ్మగారు అంటే కరెక్ట్ గా చెప్పు. ఆ. పాలకొల్లో ఉన్న ఈ అమ్మగారిని పిలిచికి రావాలా? ఏ. కాజాలో ఉన్న 2 అమ్మగారిని పిలిచికి రావాలా? ఏ. మొగల్తూరులో ఉన్న 3 అమ్మగారిని పిలిచికి రావాలా? రే పుట్టినా కొడుక, ఆ. ఇలాంటి చెత్త సంబంధం నాకంట కడతావా? ఆ. థు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే మా అయ్యగారు మొక్క మీద ఉమ్మేస్తావరా? అలా చెప్పరా వీడికి? ఇలాంటి కన్న తండ్రి ఉన్నందుకు నువ్వే ఈడు మొక్క మీద ఉమ్మి. అమ్మా ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా. రే ఇదంతా కాదు, అమ్మాయికి నేను నచ్చిందా లేదా అడుగు. నచ్చాడా? నచ్చలేదు. ఎందుకు? కర్రీగా ఉన్నాడు. నువ్వు దాంతో ఏపిస్తున్నావు. అవును మరి, నేను చెప్పకపోతే ఈవిడికి చెప్పకపోతే నువ్వు తెల్లగా ఉన్నట్టు. ఐ వాంట్ క్లారిటీ. ఎలా ఉన్నాడమ్మా? బొగ్గులా ఉన్నావు. మళ్ళీ కాసేపు పోతే ఏమంటది తెలుసా? ఏమంటది? ఈ స్టవ్ పెట్టినప్పుడు కొరకని చోటు ఉంటుంది, ఎస్. అది సగం ఆరిపోతే ఎలా ఉంటుంది తెలుసా? ఆ. నీ మొక్కలాగా ఉంటుంది. అమెరికా నుంచి వచ్చి ఎంత ఖర్చు అయింది? 1 lakh. ఫ్రీగా వెళ్ళిపోతావా? ఎస్. అమ్మ ఒక్కసారి ఆడే మొక్క మీద యాక్ట్ అను. ఈయనే ఉన్నా కదా. నిజంగా నచ్చలేదమ్మా పవన్ కళ్యాణ్. ఇంకొకసారి పాపం గట్టి అమ్మా. ఏం పేరమ్మా నీ పేరు తల్లి? ప్రణమ్యకు ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఆయనకి పిండి వంటి శబ్దం వచ్చిన వెళ్ళిపోతాడు. లెట్స్ వెల్కమ్ కర్ణాటక సెలబ్రిటీ. ఇంకా రాలేదంటే ఎవరు దున్నపోతే స్టేజ్ ఎక్కించి. అయ్యో కర్ణాటక సెలబ్రిటీ. ఒక్క నిమిషం ఆగు. ఎవరు ఆర్కెస్ట్రా కొట్టొద్దు. ఎవరు తాలూకా నువ్వు? సార్ తాలూకా రామారెడ్డి గారు తాలూకా. ఏమవుతారు మీకు? అన్నయ్య. సొంత అన్నయ్య? సొంత అన్నయ్య, కవల పిల్లలు. ఆయన పేరు రామానాయుడు, నా పేరు నరేష్ నాయుడు. ఇద్దరు ఒకేసారి పుట్టారు. ఒకేసారి పుట్టావు, ట్విన్స్. మరి మీ అన్నగారు పొడుగున్నారు. నా హైట్ మా అన్న తీసుకున్నాడు. సార్ తాలూకే కదా. సార్ తాలూకే. దేని గురించి మాట్లాడాలి? ఈ కార్యక్రమం గురించి. సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాలు నాకు తెలుసు. దానికన్నా వెళ్ళారా? ఆ. అక్కడ ఒక ఆంటీ వీడియో తీస్తుంది. అమ్మ వీడియో తీయకండి, పనికొచ్చే మోకం కాదు. వీడు వీడియో తీయొద్దన్నా. ఓకే ఓకే. సంక్రాంతి గురించి మాట్లాడితే అంతకన్నా ముందు ఒక మహానుభావుడి గురించి చెప్పాలి. ఆ బంగారం మా తాతగారు. ఏంటి ముద్దు కావాలా? పాలకొల్లులో నీళ్లు లేనప్పుడు మా తాత ఏం చేశాడు? మా బామ్మతో కలిసి తెల్లవార్లు సరిపోతే ఏంట్రా మటన్ బొక్క చీపుతున్నావు? మా ఆవిడకి ముద్దు పెడుతున్నా. అక్కడికి వెళ్ళించుకో. పాలకొల్లులో లేకుండా చేస్తా. నా సపరంలో ఉంటాం. ఎల్లుండి ఈవెంట్ అక్కడే నందుకు. 1947లో మా తాతగారు పాలకొల్లులో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? సార్ మైక్ పెంచు, తగ్గించు, వెనక్కి వెనక్కి, లెఫ్ట్ లెఫ్ట్ రైట్. ఆ స్ట్రైట్ ఇంటికి వెళ్ళిపో. మీరైతే తిరుగుతున్నారు. అరే నువ్వే కదా లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, స్ట్రీట్ వెళ్ళు. మిమ్మల్ని కాదు సార్, మా సౌండ్ వాడికి చెప్పా. ఇది కూడా తెలుసుకోకుండా ఎవరన్నా నేను సెలబ్రేటింగ్ చేసింది. 1947లో మా తాతగారు సిగ్గులేదురా, కారడ్డం పెట్టాడు. బుద్ధుందా? బుద్ధుందిరా, సిగ్గుందా? సిగ్గుందిరా. నిన్నరా మనిషివా పశువా? మనిషివా పశువా? ఆడు పెట్టండి. కారు కొంటే కారు సరిపోదు. కొంటే సరిపోదు, అది ఎక్కడ పెట్టాలో తెలియాలరా పంది. ఎవడు? ఆడు. కొంచెం బుద్ధి ఉండాలి, కొంచెం గుర్తు ఉండాలి, సిగ్గు ఉండాలి. సిగ్గు ఉండాలి. కార్ నెంబర్ ఎంత? 0000.
అది నా కారు. మీదా? అంత ఫ్యాన్సీ నెంబర్ చూడలేదా నువ్వు? సారీ సార్. పాలకొల్లు గురించి మాట్లాడతా. అంతకన్నా ముందు మా తాతగారి గురించి చెప్పాలి. 1947లో మా తాతగారు మినిస్టర్ గారు పక్కనే ఉన్నారు. ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా. ఆ సౌండ్ నోట్లోంచి వస్తుందా? దూరంగా ఉండు. ఏమైంది? నా బర్రె తప్పిపోయింది సార్. బర్రె కాదు, గేదె అంటారు దానికి. అదే గేదె తప్పిపోయింది సార్. అమ్మా గేదె తప్పిపోలే, ఇక్కడే ఉంది. ఎక్కడ? ఇదేంటి? అమ్మ తోడు సక్క చూడలే, అద్దాలు తీయండి ఒకసారి. నువ్వు నా బర్రెలకి ఉన్నారా తోకేది? ముందు బ్యాంక్ ఒకటి ఉంది, అక్కడ పెట్టాను. అల్లు రాలిపోతాయి. అంటే పాలు వినుకుందాం సార్. ఒక 20 లీటర్లు ఇస్తాను, తీసుకుంటావా? 30 లీటర్. ఏయ్, షూ. లారా నువ్వు రామానాయుడు గారి తమ్ముడని ఒక్క రీజన్తో ఊరుకుంటున్నా. సొంత తమ్ముడిని కవల పిల్లలు అయితే నమ్మరా మీరు? పాలకొల్లోనే నమ్మట్లేదు. ఓకే, 1947లో మా ఇక్కడ ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది చెప్పి తగలడు. అమ్మ నాన్న తప్పిపోయారు. అమ్మా మీది ఇదే బాధ. సంక్రాంతి పండగకు వచ్చారు రా. అమ్మ పేరు? అమ్మ. మీ అమ్మ పేరు? అమ్మే. అమ్మని ఏమని పిలుస్తావు? మమ్మీ. మమ్మీ కాదురా, డమ్మీ. డమ్మీ కాదమ్మా, మమ్మీ. నాన్న పేరు? నాన్న. నాన్న ఏమని పిలుస్తావు? పప్ప. కొండేటి పప్పని పిలవా? అది మీరు కానీ అనౌన్స్ చేయండి సార్. ఏమని చేస్తా? ఈ పిల్లలు ఈ పిల్ల ఈ పిల్లాడి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? అగో మీరు నా బాబండి. మీ అమ్మ వచ్చింది. ఈ దేవత నాకు తెలియదు సార్. మా అమ్మతో చందనం ఉండదు. నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చినట్టుంది. సీరియస్. 1947లో మా తాతగారు పాలకొల్లులో నీళ్ళు సార్ ఇది ఒక గెస్ట్ మీ ఊరు వచ్చినప్పుడు మీరు ఇవ్వాల్సిన మర్యాద. ఒక్కడన్నా నీళ్ళు ఇచ్చాడా? ఒక్కడ పట్టి తాకున్నదేరా? మూత వస్తలేదు సార్. మూత రావడానికి నా దగ్గరికి వచ్చావా? ఎస్. ఓ 1947లో మా తాతగారు పాలకొల్లులో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఆ విధంగా ఇదిగో సన్మానం మినిస్టర్ గారు అందరికీ చేశారు, నాకు కొంచెం లేట్ అయింది అంతే. చిన్న సన్మానం. ఓకే సార్ వంగండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి స్టేజ్ మీద నాకు సన్మానం చేసినందుకు. మినిస్టర్ గారు గుడ్డ చాలా పెద్దది ఇచ్చారు. ఆ, నాకు తెలిసి నీకు షర్టు ప్యాంటు వస్తుంది. ఆ. ఇంకా గుడ్డ మిగిలితే ఏం చేస్తావు? మీకు కడ్రాయలు కుట్టిస్తాను. అవుట్. 1947లో మా తాతగారు పాలకొల్లులో నీళ్ళు అరే పనికి మళ్ళీ అదవా, అడుక్కుని అదవా, సన్నాసి అదవా, కొడుకు అన్నం తిన్నా కడుతున్నా దరిద్ర పెదవా. ఏమైందిరా? శనిగడేదండి ఏమనుకున్నాడు? నువ్వు తెలుగే మాట్లాడుతున్నావా? ఏమన్నా అర్థం కాలే. ఇక్కడేమో మంచి ప్రోగ్రామ్ జరుగుతుందా? ఆ పనికి మళ్ళీ అదవా పోరాటం కట్టేయండి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అది నా కార్యం ఇప్పాను కదరా కిందాక. ఏం 0000? సారీ అండి. ఒరే పోరంబో కాదు. 1947లో మా తాతగారు పాలకొల్లులో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? రే ఎవడీడు? వాళ్ళు 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 ఊరు పిచ్చోడు సార్. పిచ్చోని స్టేజ్ ఎక్కిచ్చారా? మిమ్మల్ని ఎక్కించడే. ఏం కావాలి? పిచ్చి వాళ్ళని మనం ప్రేమించాలి. వాడికి ఏం కావాలంటే అన్నాడు. ప్యాంట్ కావాలంటున్నాడు. అంటే వాడికి ప్యాంట్ ఇచ్చి నేను చెడ్డీ వెళ్ళాలా? మీకు అలవాట్లేదా ఏంటి? చెడి పో పోరా. చెప్తున్నాను. నాకు అర్థమైంది. వచ్చింది సార్.
కుర్చీ డబ్బులు నేను ఇస్తా. ఇంకోసారి ఎవరు మధ్యలో రాకూడదు. 1947లో మా తాతగారు రేయ్, ఏందిరా కిందన పెట్టావు? సెల్ఫీ రే సెల్ఫీ ఎవడు ఇలా తీసుకుంటాడు కానీ ఇలా తీసుకుంటాడా? సార్ రండి సార్. ఎవరు తాలు సొంత తమ్ముడిని పాలకొల్లు ఇల్లు కొడతారా నిన్ను? వంగండి. ఉంగా ఎవడు ఉమ్మేశాడు? ఎవడో తెలియదు, కెమెరా మీ ముఖం మీద ఉమ్మేసింది. ఎందుకు? అద్దాలు బాగాలేమంట, ముఖం కూడా బాగాలేదు. 1947లో మా తాతగారు ఏం చేస్తారో తెలుసా? ఏం చేశారా మీ తాత? సంక్రాంతి సంబరాల గురించి ప్రోగ్రాం గురించి మాట్లాడతాడు. తాత వచ్చింది, నాయనమ్మ వచ్చింది. ఆ రోజు మా తాతగారు ఒక పెద్ద పైపు. నీకు నీ తాతకి ఇద్దరికి ఏంటి పైపు? వద్దు. థ్యాంక్ యూ సార్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీకోసం చాలా ప్రోగ్రామ్స్ వెయిటింగ్ ఉన్నాయి. సో ఓవర్